ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. ఇంతకు ముందు జరిగిన ఎపిసోడ్‌లో దేవుని అధికారం కింద జీవించుట గురించి గాని, ఎన్నో సందేహాల్ని క్లియర్ చేశాం. మరిన్ని సందేహాలు మీరు మాకు వాట్సాప్ చేయడం జరిగింది. ఆ సందేహాల్ని ఈరోజు ఈ ఎపిసోడ్‌లో క్లియర్ చేసుకుందాం. మన సందేహాలను తీర్చడానికి మన మధ్యకు జాన్ పాల్ గారిని ఆహ్వానించుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా సంతోషం. మీ ఛానల్‌లోకి వచ్చి ఈ విధంగా ప్రతి విషయాన్ని గురించినటువంటి ఒక స్పష్టతను గురించి వీక్షకులకు అలాగే క్రైస్తవ సమాజానికి తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. మన ముందు ఎపిసోడ్స్‌లో మనం దేవుని అధికారం గురించి మాట్లాడుకున్నాం కదా! అవునవునవునవును. దాని గురించి మా ప్రేక్షకులు ఎన్నో మరిన్ని సందేహాలను మాకు తీసుకొచ్చారు సార్. ఖచ్చితంగానమ్మా. ఈ రోజు ఈ ఎపిసోడ్‌లో ఆ సందేహాలను తీరుద్దామా? ఆ! మనం క్లారిటీ కోసమే కదా మనం ఇదంతా చేసేదమ్మా. ఓకే సార్. వెల్కమ్ టు క్రైస్తవ కోణం. క్రైస్తవ కోణం. సార్, ఇవాల్టి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేవుని అధికారం కింద బ్రతకాలంటే మన ఇష్టాలను వదులుకోవాలా? అమ్మా, దేవుని అధికారం క్రింద బ్రతకటము అనేది బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఈ విషయాలన్నీ కూడా చేయాలి అనుకుంటే చేసే వ్యక్తి తన యొక్క మనస్సును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మనస్సు ఒక విషయాన్ని కొంతవరకు చేస్తే మరొక వ్యక్తి అదే విషయాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేయొచ్చు. ఇలాగా వారి వారి మనస్సులను బట్టి విషయాలను చేయటం లేకపోతే వారి జీవితంలో విషయాలను జరిగించడం అనేటువంటి ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుని యొక్క అధికారం క్రిందకి ఒక వ్యక్తి జీవించడం లేకపోతే దాని చొప్పున నడుచుకోవడం అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క మనస్సు మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా దానికి కట్టుబడి ఉండే అవకాశం అయితే ఉందాం. అయితే ఇష్టాలను వదులుకోవాలా అంటే ఇది బలవంత ప్రక్రియ కాదు కదా. బలవంతంగా నువ్వు వదులుకోవాల్సిందే అని చెప్పి బలవంత పెట్టేసి ఇబ్బంది పెట్టేసి అలా చేసేది కాదు. ఆ వ్యక్తి ఈ లోకంలో నాకు దీనికంటే ఇది బెస్ట్ అని తన మనసుకు అనుకుని తన మనస్సులో ఆ అనుకున్న దాని చొప్పున ఆ మనసును ఈ లోక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత తగ్గించుకుని దేవుడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకునేటువంటి ప్రక్రియను చేపట్టడం అనేది మనిషిని బట్టి ఉండదు. కాబట్టి ఇష్టాలను వదులుకోవాల్సిందే అని నేను చెప్పను. అప్పగించుకోవాలి అంటే దేవుని అధికారం క్రింద ఉండాలి అంటే కొన్ని లోక సంబంధమైన ఆయన ఇష్టం చేయాలి కదా. అంటే మన మనసుకి మన ఇష్టం స్థానంలో దేవుని ఇష్టం రావాలి. మన ఇష్టం అనేది డిలీట్ అవ్వాలి. నా మనసులో దేవుని ఇష్టం అనేది స్థాపించబడాలి. ఇది ఒక వండర్ఫుల్ ప్రాసెస్. ఇది కేవలం ఏంటంటే ఈ భక్తి సాధన లేకపోతే మనస్సును దేవునికి దగ్గరగా చేసుకుని దేవునితో సహవాసంలో ఎదుగుతున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఒక లోతైన ప్రక్రియలోకి వెళ్ళడం జరుగుద్ది. కానీ ఏదో పై నేను ఆదివారం వెళ్ళొస్తాను నాకు అన్ని జరిగిపోతాయి అనుకునే వాళ్ళకైతే ఏముండదు. సార్, మరి మన ఇష్టాలను విడిచిపెట్టి ఈ లోకంలో బతకడం సాధ్యమే అంటారా? ఈ లోకంలో ఇది సాధ్యం ఇది అసాధ్యం ఇవన్నీ మనం నిర్ణయించుకున్నాయమ్మా. ఇక్కడ దేవుడు చెప్పే ఏ పద్ధతి అయినా సరే సహాయం కోరుకుంటే ఆ పద్ధతిలో నిలబడడానికి ఆ క్రమంలో నిలబడడానికి దేవుని ఆత్మ సహకారిగా మనతో ఉంటాడు. అంతేగాని నేను నిలబడగలను అని చెప్పేసి మన యొక్క భౌతికమైనటువంటి బలంతోనో భౌతికమైనటువంటి మానసిక స్థైర్యంతో చేసే కాదు ఇవి. దేవుని యొక్క ఆత్మ సహకారంతో పరిశుద్ధాత్మ యొక్క సహకారంతో జరిగించేవి. కాబట్టి ఈ ప్రక్రియను చేసేటువంటి విధానాన్ని గురించి మనం ఎన్ని రోజులు ఆలోచించినా ఎన్ని సంవత్సరాలు ఆలోచించినా దేవుని సహకారం తీసుకోకుండా ఏ వ్యక్తి కూడా దేవుని కొరకు నిలబడడం జరగదు. దేవుని విషయాల్లో తన మనసును నిలుపుకోవడం కూడా జరగదు. సార్, ఈ రోజుల్లో ఇవంతా ఎంజాయ్ చేసే డేస్ కదా, మరి ఈ రోజుల్లో ఇది సాధ్యమే అంటారా? అవునమ్మా, నిజమే. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎంజాయ్ ఎంజాయ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. యవనస్తులు ఎంజాయ్ అంటున్నారు, వృద్ధులు ఎంజాయ్ అంటున్నారు. ఈ పదానికి మరి అర్థం వాళ్ళకి తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో నాకైతే తెలియట్లేదు. రియల్ గా చెప్పాలి అంటే నిజమైనటువంటి ఎంజాయ్ అని లేకపోతే నిజమైన సంతోషం ఒక వ్యక్తి దేవునిలో బ్రతకడంలో నుండి దేవుని దగ్గర నుండి పొందుకోగలడు. అది మనిషికి అర్థం కాక మనిషి తాను కోరుకున్నదల్లా జరిగినప్పుడు దాన్ని ఎంజాయ్ లాగా ఫీల్ అవుతున్నాడు. అంటే ఒక వ్యక్తి 4 గంతులు వేస్తే దాన్ని ఎంజాయ్ అంటున్నాడు. ఒక వ్యక్తి ఏదో పిచ్చి పనులు చేసి ఇది ఎంజాయ్ అంటున్నాడు. ఆ వ్యక్తికి నిజమైన సంతోషం అది కాదని ఆ వ్యక్తికి తెలియట్లేదు. కాబట్టి ఈ రోజుల్లో ఇది సాధ్యమేనా అంటే ఖచ్చితంగా దేవుడు కృపతో అది సాధ్యమవుద్ది. ఆ వ్యక్తి తన ఎంజాయ్ కంటే దేవుని ద్వారా నేను
ఇది పొందుకోగలను అనేటువంటి ఒక ఆలోచనతో దేవునికి అప్పగించుకోవాలి. చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకొక క్వెషన్ గురించి చూద్దాం. దేవుని అధికారం క్రింద వచ్చుటకు ఏం చేయాలి? దేవుని అధికారం క్రిందికి రావాలి అంటే ఆ వ్యక్తి చేయాల్సినటువంటి పనులు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను విశ్వసించాలి మనస్సు. అంటే నేను నమ్మాను అనడం కాదు, విశ్వసించినప్పుడు సమ్ రిఫ్లెక్షన్ అనేది బయటకు వస్తుంది. నేను నమ్మాను అంటే ఒక హిందూ కూడా అన్నాడు, యేసుక్రీస్తు అంటే నాకు నమ్మకమేనండి. ఇప్పుడు ఆ నమ్మకానికి ఈ నమ్మకానికి తేడా ఏంటి? కాబట్టి నమ్మినప్పుడు నమ్మకానికి తగినటువంటి ఆ యొక్క అనుభూతి గాని లేకపోతే ఆ అనుభవం గాని బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ ప్రక్రియలో ఏంటి అంటే ఒక్కొక్కటి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా లేకపోతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచామో అప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏమవుతుంది అంటే సాతాను యొక్క అధికారం నుండి క్రమంగా మనం ఏమవుతున్నట్టు యేసుక్రీస్తు అధికారం క్రిందకి వెళుతున్నట్టు అవుతుంది. కనుక ఇలాంటి ప్రొసీజర్ అనేది త్రూ ఫెయిత్ అనే ఒక్క విషయం అనేది ఇన్ని కార్యాలు తీసుకొచ్చే అవకాశం ఉందాం. ఆ ఫెయిత్ ని మన వాళ్ళు కలిగి ఉండడంలో విఫలమవుతున్నారు. మన వాళ్ళ ఫెయిత్ అంతా కూడా ఏదో వాళ్ళకి తెలిసిన ఫెయితే గాని దేవుడు కోరుకున్న ఫెయిత్ కాదు. అది వచ్చింది ప్రాబ్లం ఇక్కడే. సార్ ఇక్కడ మనల్ని అడుగుతున్నారు, దేవుని అధికారం కింద బ్రతకాలంటే లోకంలో ఎన్నో నష్టపోవాలి కదా అని అడుగుతున్నారు. అమ్మ అలాంటి కష్టంగా మనం ఏది చేయమని దేవుడు అంటలా. ఇప్పుడు ఒక మాట ప్రసంగి గ్రంథంలో అక్కడ చెప్పడం జరుగుద్ది, యవనుడాని యవన కాలం మందు నీకు ఇష్టమైన సంతోషించాయా, అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తామని మాత్రం గుర్తు చేసుకోమని చెప్తాడు. ఎలా ఉంటదంటే నేను వదులుకోవాలిగా, ఇవన్నీ వదులుకోవాలిగా దేవుని ఇష్టం చేస్తే అని భావంతో కాదు. నువ్వు ఇష్టపూర్వకంగా ఎస్ నాకు ఇవన్నీ వేస్ట్, దేవుని యొక్క అధికారమే నాకు బెస్ట్ అనుకునే మైండ్ నీకు రావాలి. అంతే తప్పితే వీటన్నిటిని నేను ఎలా వదులుకుంటాను, ఇవన్నీ వదులుకోలేను, నాకు అది కూడా కావాలి అంటే ఇక్కడ కుదరదండి. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడం అయితే కుదరదు. నువ్వు ఉంటే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. అంతేగాని నేను ఇటే ఉంటాను రెండూ కావాలి అంటే ఇది అవ్వదు. దేవుడు కూడా అది ఇష్టపడ్డు. ఏదైనా ఒక దానిలోకి మనసును తెచ్చుకోవాలి, ఆ ఒక్క దానిలోనే ఉండడానికి మనం ప్రయాసపడాలి దేవుని సహకారంతో. కాబట్టి ఇలాంటి ప్రక్రియ అంతా మనం చేసుకోవాలమ్మా. సరే సరే, ఇక్కడ మనల్ని ఇంకొకరు అడిగారు, దేవుని అధికారం క్రింద బ్రతుకుటకు ఎందుకు నిర్ణయించుకోవాలి అని. దేవుని అధికారం క్రింద ఈ బ్రతకడానికి ఎందుకు నిర్ణయించుకోవాలి అంటే మన ఆలోచనలన్నీ మన మనసంతా మనం పాడు చేసే విధానమేనా. ఎందుకనంటే మనకు తెలియకుండా అదృశ్యంగా సాతాను ఆధిపత్యం కింద ఉన్నాం. మన మనస్సుని తెలియకుండా సాతాను బంధించి పడేసాడు. పాపంలో నుండి లోకంలో నుండి బయటికి మనం రాలేము. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే కష్టాల్లోకి, నష్టాల్లోకి, బాధల్లోకి, వ్యాధుల్లోకి, వేదంలోనికి తీసుకెళ్లిపోతాయి, శాపాల్లోనికి తీసుకెళ్లిపోతాయి, కుటుంబాల్లో డిస్టర్బెన్స్ తీసుకొస్తాయి, జీవితం అంతా గందరగోళంలోకి తీసుకెళ్తాయి. తర్వాత వచ్చేటప్పటికి మనల్ని చివరికి ఇంకెందుకులే చనిపోదాం అనే భావంలో కూడా తీసుకెళ్లిపోతాయి. ఇంతగా నష్టపరిచేటువంటి మనసు ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి దేవుని అధికారం క్రిందకు వచ్చినప్పుడు బాగుపడతాము అని దేవుడు ప్రేమించి రమ్మన్నాడు. కానీ ఆయనకు మనం వచ్చినందువలన లాభం రాదు, మనం వచ్చినందువలన ఆయన కోట్లు రాదు. భూమి అయింది, ఆకాశం అయింది, అందులో ఉన్న సమస్తం ఆయనది. కాబట్టి ఆయనకి ఏదో జరిగిపోద్దని కాదు మనం రమ్మనేది. ఆయన అధికారం క్రిందకు వచ్చినందువల్ల మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, మనకు సంతోషం వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, సమస్య నుండి తప్పించబడతాం. తర్వాత వచ్చేటప్పటికి ఆటంకాలు తొలగిపోతాయి. చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి మనల్ని ప్రేమించి రమ్మంటున్నాడు. సార్ మనల్ని ఇంకొకరు అడిగారు, దేవుని అధికారం వల్ల ఏమన్నా ప్రత్యేకతలు ఉన్నాయా? దేవుని అధికారం వల్ల ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే తప్పకుండా ఉన్నాయా. ఒక మనిషి దేవుని అధికారం క్రింద ఉన్నప్పుడు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఆ వ్యక్తి లోకంతో ఏకీభవించలేడు. ఎందుకని అంటే అంధకార సంబంధమైన, చీకటి సంబంధమైన అధికారం నుండి బయటకు వచ్చాడు కదా. ఇంతకుముందు వరకు ఆ వ్యక్తి చీకటికి బానిసగా బ్రతికాడు, లేకపోతే లోకానికి బానిసగా బ్రతికాడు, తన మనస్సును విడుదల లేనివాడిగా బ్రతికాడు. ఎప్పుడైతే దానిలో నుండి బయటకు వచ్చాడో ఒక స్వేచ్ఛలోనికి, స్వాతంత్రంలోనికి వచ్చాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే అధికార మార్పిడి జరిగింది ఇక్కడ. ఇంతకుముందు చీకటి, దయ్యము యొక్క అధికారం ఏం చేసిందంటే మనిషిని కొన్నిటిలో తన మనసును బంధించి తనతో నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి ఎంకరేజ్ చేసింది. కానీ ఆ అధికారము అనేది ఎప్పుడైతే మనము మారేమో ఆటోమేటిక్ గా మన జీవితంలో చాలా చాలా దేవునికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు రావడం జరుగుతుంది, దైవ కార్యాలు రావడం జరుగుతుంది, దేవుని యొక్క జోక్యం కూడా మన జీవితంలో పొందుకోవడం కూడా మనకు జరుగుతుంది.
చాలా చక్కగా చెప్పారు సార్. కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందులో దేవుని అధికారం కింద ఉన్న వ్యక్తులు జీవితాలు ఎలా ఉంటాయంటారు? దేవుని అధికారం క్రింద ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ వాళ్ళని తన స్వాధీనంలో ఉంచుకోవడం జరిగి, ఆ వ్యక్తులు తమలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి ఇష్టపడతారు. ఏది తన మనసులో దేవునికి ఇష్టం లేదో దాన్ని 100% తొలగించుకుంటారు. వారి యొక్క లోపాలు, వారి యొక్క పాపాలు, అలాగే వారి యొక్క స్వభావంలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని తొలగించుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే పోరాడతారని చెప్పొచ్చు. ఆటోమేటిక్ అప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ వారిని అదంతా కూడా జయించడానికైతే ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా వండర్ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఆ అధికారం క్రిందకి వెళ్ళినటువంటి వ్యక్తి ఏంటంటే క్రమక్రమంగా తనను తాను పరిశుద్ధునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. పవిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. తన లోపాలన్నీ కూడా తొలగిపోతున్నప్పుడు శుద్ధుడే కదా అయ్యేది. ఇది దేవుని యొక్క అధికారం క్రింద జరిగే ప్రక్రియ అమ్మ. కనుక అందుకని ఆయన అధికారం క్రిందకి రమ్మని పిలుస్తున్నాడు. అంటే మనుషులేమో మాకు ఇవన్నీ ఎందుకులే, మేము హ్యాపీగా ఈ లోకంలో బ్రతుకుతాం, ఒకే ఒక జీవితం ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారే కానీ ఆ బ్రతకడం అనేది ఒక అర్థవంతమైన జీవితం దేవుని వల్ల సాధ్యపడుతుందనే ఆ దూరంలోకి రావట్లే. రోజు రోజుకి ఏంటంటే ఇలాంటి భావాలు ఎక్కువైపోయి విపరీత దూరంలో వచ్చి ఏ కుటుంబము సరిగా బాగోట్లేదు, ఏ వ్యక్తి సరిగా బాగోట్లేదు. సార్, దేవుని అధికారంలో ఉండడం వల్ల మన జీవితాలు అర్థవంతంగా ఎలా మార్చబడతాయి? అదే కదా, అర్థవంతంగా మార్చబడతాయి అనేది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా మార్చబడతాయి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా తయారవడాన్ని బట్టి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా కుటుంబంలో దేవుని యొక్క ఆత్మ నివసించడం అనేది జరుగుద్ది. అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా దేవుని కృపతో నింపబడుతుంది కదా. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కదా, చీటికి మాటికి గొడవలు తగ్గుతాయి కదా, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ఆ కేపబిలిటీ పెరుగుద్ది కదా, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునే పద్ధతి పెరుగుద్ది కదా. ఈ రోజు చూస్తూ ఉన్నట్లయితే తల్లిదండ్రులకి బిడ్డలకి ఏమాత్రం కూడా సరైనటువంటి కమ్యూనికేషన్ ఉండటంలా, భార్యకి భర్తకి కమ్యూనికేషన్ ఉండటంలా, బయట వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఎక్కువైపోయినాయి, ఫోన్లలో కమ్యూనికేషన్స్ ఎక్కువైపోయినాయి. ఈ కమ్యూనికేషన్స్ అన్నిటి వలన కుటుంబం ఎంత డిస్టర్బ్డ్ గా తయారవుతుంది. అదే దేవుని యొక్క ఆత్మ అధికారం కింద ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఇలాంటి వాటన్నిటిని కూడా అవాయిడ్ చేసి కుటుంబాన్ని ప్రాధాన్యత ఇస్తారు కదా. ఇది నా కుటుంబము అనే ఫీల్ ఏర్పడుతుంది కదా. ఇన్ని రకాలైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి స్థితి దేవుని అధికారం క్రిందకు వెళ్ళినప్పుడు జరుగుతా. సార్, అంటే పరిశుద్ధంగా ఉంటే సరిపోతుందా? పరిశుద్ధంగా ఉంటే దేవుని అధికారంలో ఉన్నట్టేనా? మనం ఉండడం కాదు, దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇక్కడ అది కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం ప్రపంచం అంతా ఏంటంటే నువ్వు ఉండాలని బోధిస్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను ఉంచుతాను, నువ్వు ఉండలేవయ్యా అంటాడు. నువ్వు బలహీనుడవు, నీ వల్ల కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, ఉండాలనుకుంటావు కానీ ఉండలేవు, నువ్వు యోగ్యంగా ఉండాలనుకుంటావు యోగ్యంగా ఉండలేవు, నీతిగా ఉండాలనుకుంటావు నువ్వు ఉండలేవు, అని నేను ఉంచుతాను అంటాడు దేవుడు ఇక్కడ. కానీ ఇప్పుడు మనిషి ఏం చేయాలి? నేను ఉండలేను అనే విషయాన్ని గ్రహించి దేవుని మీద ఆధారపడాలి. మనిషి ఏం చేస్తాడంటే నేను ఉండగలను, నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మంచిగా తయారైన తర్వాత దేవుడి దగ్గరకు వస్తాను కొంతమంది అంటారు. ఇది చాలా విచిత్రం. నేను బాగా అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాను, నేను నీతిగా అయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తాను, మంచిగా అయిన తర్వాత దేవుని దగ్గర, ఈ కాన్సెప్ట్ 100% రా. కాబట్టి దేవుని అధికారం క్రిందికి రావడం ద్వారా పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధులము అవ్వడము అనేది దేవుని అధికారం క్రిందకి వచ్చే ప్రక్రియలో ఆధారపడి ఉంటుంది. సార్, మనకి ఇంకొక క్వశ్చన్ ఉంది. దేవుని అధికారంలో ఉన్న వారి లైఫ్స్ లో ఏం జరుగుతుంది? దేవుని అధికారం క్రింద ఉన్న వారి లైఫ్స్ లో జరగడము ఏదైనా ఉంది అంటే అధికారంలో లేని వారికి జరగని దేవుని అధికారం క్రింద ఉన్న వారికి జరుగుతాయి. సాతాను అధికారం క్రింద అతను చూడని విషయాలు దేవుని అధికారం క్రిందకు మార్చబడిన తర్వాత చూస్తాడు. సాతాను అధికారం క్రింద కొన్ని విషయాలు మిస్ అయిపోతాడు మనిషి. అవేంటి అంటే దేవుని వల్ల కలిగే శాంతి, దేవుని వల్ల కలిగే సమాధానం, దేవుని వల్ల కలిగేటువంటి ఆ యొక్క శక్తి, సామర్థ్యము, అవన్నీ కూడా లేదు అంటే సమయ స్ఫూర్తి, లేకపోతే సమయానుకూలమైనటువంటి జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా సాతాను తన కింద పెట్టుకుని సాతాను డిస్ట్రాయ్ చేయడానికి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు కదా. ఎప్పుడైతే అధికారం మారిన తర్వాత ఆటోమేటిక్ గా ఇదిగో ఆ వ్యక్తిలో ఇవన్నీ కూడా ఈ అధికారం కింద పొందనవి ఆ అధికారం కింద పొందడం జరుగుతాయి. ఇదే ప్రపంచానికి మనం చూపించేటువంటి మార్పు. మేము ఇంతకు ముందు చీకటిలో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, వెలుగులోకి వచ్చిన తర్వాత మాకు ఇది జరిగింది అని ప్రపంచానికి క్రైస్తవుడు సందేశం ఇవ్వాలి. ఆ సందేశాలని పక్కకి వెళ్ళిపోయినాయి, ఆ సాక్ష్యాలు పక్కకి వెళ్ళిపోయినాయి. బిడ్డలు కలుగుతున్నారు అనే సాక్ష్యాలు, లేదు అంటే వ్యాధులు బాగవుతున్నాయి అనే సాక్ష్యాలు రైట్ కాదంటలేదు, ఇవన్నీ దేవుడు చేయడం నేను అంటలేదు. కానీ ఎలాంటి సాక్ష్యాలు మనం చెప్పినప్పుడు
క్రిస్టియానిటీలో ఉన్న క్వాలిటీ అనేది ప్రజలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. స్వస్థత గురించి చెప్పినప్పుడు డాక్టర్లు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు అని చెప్పడానికి ఆస్కారం ఉంది. కానీ క్రిస్టియానిటీలో ఉన్న క్వాలిటీస్ చెప్పినప్పుడు ఆ క్వాలిటీస్ బయట ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పడానికి అవకాశం లేదు. వాటిని ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలమ్మా. సార్, దేవుని అధికారంలో ఉన్న వ్యక్తి వల్ల ఎవరికి ఉపయోగాలు ఉన్నాయంటారు? దేవుని అధికారం క్రిందకు మార్చబడిన వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ ఇంటి వాళ్ళకి ఉపయోగాలు ఉన్నాయి. ఆ వ్యక్తి వలన ఏర్పడే సమస్యలన్నీ ఆ ఇంటి వాళ్ళకి తగ్గుతాయి కదమ్మా. కానీ ఈ రోజుల్లో ఏంటంటే మారాడు కదా అని వీళ్ళు వింతగా ప్రవర్తించడం తయారైంది ఈ రోజుల్లో. అదేంటో నాకు అర్థం కాదు. ఎలాగో మనవాడు ఇంతకు ముందేమో కాస్త బీభత్సంగా ఉండేవాడు, ఇప్పుడు మారిపోయాడు కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు తెలివిగా. క్రైస్తవుల మధ్యలో ఇలాంటి కాస్త విభిన్న రీతిలో కాస్త జరుగుతూ ఉన్నాయి. అంటే నువ్వు మారావు కాబట్టి నువ్వు ఇలా ఉండాల్సిందే, మేము మాత్రం మా స్టైల్లో మేము ఉంటాము నువ్వు అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీని వల్ల చాలా ఇబ్బందిగా తయారైంది. దీన్ని ఒక రకంగా చెప్పాలి అంటే విపరీత బుద్ధులు అనొచ్చు, లేదా అధిక జ్ఞానం అనొచ్చు, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ ఇది ఏమాత్రం కూడా క్షేమం కాదు, మంచి కాదు అని మాత్రం తెలియజేస్తున్నా. కానీ ఆ వ్యక్తి వలన ఇంటి క్షేమం ఉంది, ఆ ఇంట్లో ఉన్న వారి క్షేమం ఉంది, సమాజానికి కూడా క్షేమం ఉంది. ఎందుకనంటే అలాంటి వ్యక్తి అనేక మంది జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అనేక మంది జీవితాలని దేవుని అధికారం క్రిందకు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుని అధికారం క్రింద ప్రతి క్రైస్తవుడు బ్రతకాల్సిన అవసరం అనేది ఉంది. ఒక సంఘంలో ప్రతి ఒక్క సంఘస్థుడు ఇలాగా దేవుని అధికారంలో ఉన్నారనుకోండి, ఆ సంఘం చూడడానికి ఎలా ఉంటుందంటారు? అది అసలు ఊహించలేం, ఎక్స్ట్రాడినరీ అనొచ్చు. ఎందుకో తెలుసా, ప్రతి విశ్వాసి దేవుని అధికారానికి అప్పగించుకోగలిగితే అసలు సంఘంలో సమస్యలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు సంఘంలో రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఎందుకు వస్తాయి? సంఘంలో ఇన్ని నీతి బోధనలు చేసే సంఘంలో ఎక్కడ లేని సమస్యలని సంఘంలో ఎందుకు కనబడతాయి? కాబట్టి దేవుని అధికారానికి అప్పగించుకునేటువంటి ఆ పద్ధతే గనక ప్రతి విశ్వాసి చేయగలిగిన రోజున ఆ సంఘంలో సమస్యలు లేని సంఘంగా తయారవబోతుంది. తర్వాత ఆ సంఘము అనేది ప్రపంచానికి దేవుణ్ణి చూపించే సంఘంగా తయారవబోతుంది. ఆ సంఘము అనేది సాతానును జయించిన సంఘముగా నిలబడుతుంది. ఆ సంఘము అనేకులను నిత్య రాజ్యానికి తరలించే సంఘంగా తయారవుతుంది. ఇది చిన్న విషయం కాదు. కానీ వచ్చే విశ్వాసం అందరూ కాదు, కొందరు తయారైనా పర్వాలా, కానీ వాళ్ళు తయారయ్యే వాళ్ళు ఎక్కడ? అది కదా ప్రాబ్లం కదా. సార్, ఇంకొక క్వశ్చన్ ఉంది. అసలు దేవుని అధికారాన్ని వద్దు అనుకుంటే ఏం జరుగుతుంది? దేవుని అధికారానికి ఒక వ్యక్తి నేను మార్చబడిన అవసరం లేదు, నాకు వద్దు అనుకుంటే ఏం జరుగుద్దమ్మా? ఏం జరగదు. మనిషి భూమి మీద మనిషిగానే ఉంటారు. అదృశ్యమైనటువంటి సాతాను యొక్క ప్రభావం ఆ మనిషిని పూర్తిగా తన వశంలో ఉంచుకుని తనకు నచ్చినట్టుగా సాతాను ఈ లోకంలో జీవింపజేసి దేవుణ్ణి ఎరగకుండా చేసి ఆ దేవుని వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ అన్నిటికీ దూరం చేసి నిత్య రాజ్యాన్ని కూడా పొందకుండా చేసి నిత్య నరకంలో సాతాను తనతో పాటు ఉంచుకుని అతను నిత్యము ఏడుపుతోనూ పండ్లు కొరుకుతోనూ బాధతోనూ వేదనతోనూ బ్రతికేయడం జరుగుతుంది. సార్, ఇలా దేవుని అధికారానికి మనం ఒప్పుకోకపోయి ఉంటే మనం చేసిన భక్తి అంతా వ్యర్థమే కదా? దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోకుండా మనం ఏ భక్తి క్రియలు చేసినా, అంటే భక్తి క్రియలు కొన్ని ఉంటాయి కదా, మనవాళ్ళు పెట్టుకుంటారు. ఆదివారం నేను ఖచ్చితంగా వెళ్ళాలి, లేదు పలానా మీటింగ్ నేను వెళ్ళాలి, లేదు పలానా పాస్టర్ గారు ఏది చెబితే అది నేను చెయ్యాలి. దేవుడు ఏది చెప్తే నేను అది చేయాలని కాదు, మా పాస్టర్ గారు ఏది చెప్తే అది చేయడమే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఏది చెబితే అది చేయడం అనేది మంచి పద్ధతే, గాని దేవుడికి చెప్పినటువంటి విషయాలను నేను చేస్తున్నాను లేదని చూసుకోవాలి. కాబట్టి ఈ దేవుని అధికారం క్రింద నడవకుండా నేను ఏ భక్తి క్రియనైనా చేస్తాను అంటే అది దేవుడు అంగీకరిస్తాడని నేను అనుకోవట్లేదమ్మా. దేవుడు అంగీకరించాలి అంటే దేవుడు చెప్పిన పద్ధతులను మనం ఫాలో అవ్వాల్సింది. దీనికి వేరే ఆప్షన్స్ ఏమి ఉండవమ్మా. ఈ ఆప్షన్స్ మనం పెట్టుకునే ఎందుకు అంటే ఈ మనం చేయలేమని మనం కొన్ని అటు ఇటు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం అంతే. సార్, అసలు ఏ ఏజ్ దగ్గర నుంచి దేవుని యొక్క అధికారానికి మనం అప్పచెప్పుకోవాలి? చూడమ్మా, ఈ ఏజ్ నుండి ఇది ప్రారంభించాలి, ఈ ఏజ్ నుండి ఇలా ఉండాలి అని చెప్పడానికంటూ ఏమాత్రం కూడా బైబిల్ మనకి ఒక సర్టన్ ఏజ్ అనేది మనకు చెప్పలేదు. కాబట్టి మనం ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పటి నుండే దేవుడిచ్చేటువంటి ఒక ఆశీర్వాదం కానీ దేవుడిచ్చేటువంటి మంచిని కానీ పొందే అవకాశం ఉంది. అర్థం చేసుకోకుండా నేను ఈ లోకంలో ఉండాలి అని అనుకున్నప్పుడు దేవుడిచ్చే ఏ ఆశీర్వాదాన్ని ఏ మంచిని పొందుకోవడానికి ఆస్కారం లేదు. మనం
ఏజ్ లిమిట్ పెట్టుకుంటున్నారు మనోళ్ళు కొంతమంది. ఈ ఏజ్ లో ఎలాగైతే ఎలాగా, కాస్త నేను ముసలితనం వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు, లేదా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మనం ఎప్పటి వరకు ఉంటామో ఈ లోకంలో గ్యారంటీలోని జీవితం మనం. కానీ మనకు దేవుడు ఎప్పుడైతే అర్థం చేయడానికి ప్రయత్నం చేశాడో, అర్థం చేసుకోవడానికి మనం వెంటనే ప్రయత్నం చేయాలి, దాన్ని వినియోగించుకోవాలి, దేవుని యొక్క అధికారానికి మనం అప్పగించుకోవడం అనేది నేర్చుకోవాలి. అప్పటి నుండి దేవుని యొక్క కృప మన జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. దేవుని ఆశీర్వాదం కానివ్వండి, దేవుని కార్యాలు కానివ్వండి, మన జీవితంలో ఉండడం అనేది మొదలవుతుంది. అదమ్మా పరిస్థితి. సార్ మరి చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి మనం చెప్పినా గాని అర్థం కాదు. మరి వాళ్ళకెలా చెప్పాలి? అమ్మ, చిన్న పిల్లలకి వాళ్ళ నాలెడ్జ్‌లోకి వెళ్లి విషయాన్ని ఎలా చెబితే అర్థం చేసుకుంటారో మనం ప్రతి విషయాన్ని ఆలోచించి ఈ రోజుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, మీరు గమనించాలి. ఈ రోజుల్లో ఇంతకుముందు రోజుల్లో 5, 6 సంవత్సరాల వయసులో నేర్పించే విషయాలు ఇవాళ నెలల వయసులో నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. అంటే నెలలతో ఉన్న పిల్లలకే నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇంత బాగా టెక్నాలజీ పెరిగిపోయింది, అవేర్నెస్ పెరిగిపోయింది. అలాంటప్పుడు దేవుని విషయాన్ని మరి నేర్పించడానికి మనం ఎంతవరకు ట్రై చేస్తున్నాం? క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎంతవరకు ట్రై చేస్తున్నాయి? అలాంటిది ఏం చేయట్లేదు కదా. ఈ లోకంలో మా పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని బాగా తయారు చేయడానికి అన్ని విషయాలు టైం స్పెండ్ చేస్తా ఉన్నాం, అన్ని స్పెండ్ చేస్తున్నాం. బానే ఉంది, చేయొద్దని నేను అంటలే. కానీ అదే టైంలో దేవుని గురించినటువంటి విషయం కూడా నేర్పించడానికి టైం స్పెండ్ చేయాలి కదా. ఎందుకనంటే ఈ లోకంలో గొప్ప కోసమో, ఈ లోకంలో తక్కువగా ఉండకూడదనే భావం ఎక్కువైపోయి ఇలాంటివన్నీ చేయడానికి పూనుకుంటున్నాం. కానీ దేవుల్లో నేను తక్కువైపోతున్నానే, మా పిల్లలు తక్కువైపోతారేమో అనే ఫీలింగ్స్ ఎందుకు ఉన్నట్లు? అంటే నెక్స్ట్ జనరేషన్స్ దేవుల్లో ఉండాలి అనే బాధ్యత ఎందుకు ఉన్నట్లు? వీళ్ళు దేవుని అధికారం క్రింద నెక్స్ట్ జనరేషన్ ఉండాలి అనే బాధ్యత వీళ్ళకి ఉంటే వీళ్ళని ఏమాత్రం కూడా వెనక్కి లాగకుండా ముందుకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కదా. కనుక ఆలోచించండి, ఈ విషయంలో మనమైతే చిన్న ఏజ్ లో నుండే నేర్పించడానికి 100% ట్రై చేయాలి ఈ విషయాన్ని. థాంక్ యూ సో మచ్ సార్. దేవుని అధికారం గురించి మాకున్న ఎన్నో క్వెషన్స్‌ని క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. అమ్మా, ప్రత్యేకంగా వందనాలమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఈ ఛానల్లోకి మీరు ఆహ్వానించి మీ ఛానల్ గుండా దేవుని గురించినటువంటి ప్రతి విషయాన్ని ఒక స్పష్టతను ఇవ్వడానికి మీరు కోఆపరేట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్స్. చూశారు కదండీ! దేవుని అధికారం గురించి మీకున్న ఎన్నో సందేహాలను ఈ ఎపిసోడ్ ద్వారా తీర్చగలిగాం. వచ్చే వారం మరొక కొత్త ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్ లవ్ మినిస్ట్రీస్ పరిచర్య గుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.
సర్వలోకనాథుడా సర్వ సృష్టికర్త నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. జీవమిచ్చు దేవుడా జయమిచ్చు నాథుడా నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. సర్వలోకనాథుడా సర్వ సృష్టికర్త నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. జీవమిచ్చు దేవుడా జయమిచ్చు నాథుడా నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. ఆనందమే ఆనందమే యేసులో ఆనందమే, ఆరాధనే ఆరాధనే యేసుకే ఆరాధనే. సర్వలోకనాథుడా సర్వ సృష్టికర్త నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. జీవమిచ్చు దేవుడా జయమిచ్చు నాథుడా నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. పరలోక దూతల స్తోత్రాలతో కొనియాడబడుచున్న పూజ్యుడా, భూలోక శుద్ధుల గీతాలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా. పరలోక దూతల స్తోత్రాలతో కొనియాడబడుచున్న పూజ్యుడా, భూలోక శుద్ధుల గీతాలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా. నీ నామ స్మరణే ఎల్లప్పుడూ మా జీవితాశయము, నీ వాక్య జ్ఞానమే నిరంతరం మా జీవిత గమ్యము. ఆనందమే ఆనందమే యేసులో ఆనందమే, ఆరాధనే ఆరాధనే యేసుకే ఆరాధనే. సర్వలోకనాథుడా సర్వ సృష్టికర్త నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. జీవమిచ్చు దేవుడా జయమిచ్చు నాథుడా నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. ఆకాశమహా ఆకాశము నీదు మహిమను వివరించెగా, సకల సృష్టియు అంతయు నీదు పనిని ప్రకటించెగా. ఆకాశమహా ఆకాశము నీదు మహిమను వివరించెగా, సకల సృష్టియు అంతయు నీదు పనిని ప్రకటించెగా. నీ గొప్పతనమే ఎల్లప్పుడూ మా జీవితాధారము, నీ మంచితనమే నిరంతరం మా జీవితాశ్రయము. ఆనందమే ఆనందమే యేసులో ఆనందమే, ఆరాధనే ఆరాధనే యేసుకే ఆరాధనే. సర్వలోకనాథుడా సర్వ సృష్టికర్త నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. జీవమిచ్చు దేవుడా జయమిచ్చు నాథుడా నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. సర్వలోకనాథుడా సర్వ సృష్టికర్త నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. జీవమిచ్చు దేవుడా జయమిచ్చు నాథుడా నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును. ఆనందమే ఆనందమే యేసులో ఆనందమే,
ఆరాధనే ఆరాధనే యేసుకే ఆరాధనే ఆనందమే ఆనందమే యేసులో ఆనందమే ఆరాధనే ఆరాధనే యేసుకే ఆరాధనే ఆనందమే